ఇంటికి వస్తాననేది చెప్పాడు కాబట్టి వాళ్ళని అక్కడనే వదిలేసి ఇక వాడు ముందరికి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళంతా కూడా ఆ రాజమార్గాలన్నీ చూసుకుంటూ హర్మ్యాణి చైవారుహుర్ నృపోత్సుకా కాశ్చిద్ విపర్యధృతవస్త్రభూషణా విస్మృత్య చైకం యుగళేష్వధాపరా కృతైకపత్రశ్రవణైకనూపురా నాంత్వా ద్వితీయంత్వపరాశ్చలోచనం. అక్కడ వెళుతూ ఉంటే అందాలు రాసిపోసినట్టుగా మహిళామణులందరూ కూడా యువతులు కనిపిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద మేడలు కనిపిస్తున్నాయి, అందమైనటువంటి గ్రామ తోరణాలు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా చూసుకుంటూ ఆనందంగా ముందరికి వెళుతూ ఉంటే తరుణులంతా కూడా తమ తమ వస్త్రాభరణాలన్నీ తారుమారుగా వేసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు. ఇక్కడ ఊళ్ళలో ధరించినట్టుగా వస్త్రాలు లేవు. మనం కూడా పెద్ద పెద్ద దేశాల్లో ఎక్కడన్నా చూస్తే వాళ్ళు పాశ్చాత్యులు వేసుకున్నది వేషపదాలను చూసినట్లుగా కొందరు ఒకే కుండలాన్ని ధరించారట. రెండు ధరించాలని చెప్పి నియమం ఉన్నా సరే అక్కడ మా ఫ్యాషన్ ఇదేనండి, ఒకటి పెట్టుకుంటాం తప్పే ఉన్నది అని చెప్పేసి ఒక కుండలాన్ని ధరించినటువంటి ఆడవాళ్ళు, అలాగే ఇంకా కొందరు ఉబలాటంతో మునికి ఒక్క కంటికి మాత్రమే కాటుక పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఇలా కృష్ణుణ్ణి దర్శించాలనే ఉబలాటంతో సగం సగం మేకప్ చేసుకుని ఉరికి వచ్చి బాల్కనీలో నిలబడి కృష్ణ పరమాత్మను చూస్తున్నారు. ఎంత ఉత్సుకతతో ఉన్నారు ఇక్కడ వాళ్ళని చెప్పి చెప్తున్నాడు. నాంత్వా ద్వితీయం త్వపరాశ్చలోచనం, రెండో కంటికి కాటుక పెట్టుకున్నట్టు సమయం కూడా లేదు. ఆయన పెట్టుకున్న లోపల వాళ్ళు దాటి వెళ్ళిపోతే మన ఇల్లు దాటి, అందుకని ఉరుక్కుంటూ వచ్చేసి వాళ్ళు అక్కడ బాల్కనీలో నిలబడ్డారు. ఇక అలా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చూచాడు. రజకం కంచిదాయాంతం రంగకారం గదాగ్రత దృష్ట్వాయాచ తవాసాంసి దౌతాని అత్యుత్తమాని చ. కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా ఎదురుగా వస్తున్న ఒక చాకలి వాడిని ఆపారట. ఒరే చాకలి, ఎవర్రా నువ్వు అంటే, నేను కంస మహారాజు యొక్క ఇంట్లో చక్కగా వస్త్రాలన్నీ వాళ్ళ ఉతుకుతానండి, వాళ్ళ యొక్క చాకలిని అని చెప్పి అడిగితే అప్పుడు కృష్ణుడు అడుగుతున్నాడట వాడిని. అప్పుడు స్వామి అంటున్నాడు, మేలైన వస్త్రాలు ఏమైనా ఉంటే పక్కిగురా, మేము ఎక్కడి నుంచో బాగా ప్రయాణం చేసి వచ్చాము, ఈ బట్టలన్నీ కూడా చెమట కంపు కొడుతున్నాయి, హాయిగా కొత్త బట్టలు వేసుకొని మేము వెళ్తాం, రాజుగారిని చూడడానికి రమ్మన్నట్ట మమ్మల్ని, ఆయన చూడడానికి పోతున్నాం రాజభవనంలోకి అని. వాళ్ళకు తెలియదు భవనం యొక్క ద్వారాలు దియ్యంగానే కోలయాపీఠం వచ్చి వీళ్ళని తొక్కి వేస్తుంది అని చెప్పి సిద్ధంగా ఉన్నది అనుకుంటున్నారు. అర్హులమైనటువంటి మాకు కొన్ని మంచి వస్త్రాలు ఇవ్వమని చెప్పి చక్కని శ్రేయస్సుని కలుగుతుంది రా నిజం అనగానే వాడు చాకలివాడు కూడా, అయ్యా కృష్ణ భగవానుడు ఇలా అడగంగానే కంసరాజ భృత్యుడు చాలా గర్వితుడు, అయ్యో నేను రాజుగారి ఇంట్లో బట్టలు ఉతికెట్టాడు. ఒక్కొక్కళ్ళకు గర్వం ఎలా ఉంటుందంటే, నేను వాటి వాళ్ళ ఇంట్లో ఉతుకుతానంటున్నావా, నేనేమన్నా మీర్పేటలో జిల్లాలో కూడా ఉతుకుతానా, నేను అమీర్పేటలో బట్టలు ఉతికెట్టాడు మాది అక్కడ ఉన్నది అంటే. అందులో కూడా మా ఇంటి పక్కన మా తమ్ముడు వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ ఉన్నది, అందులో రాజయ్య అనేవాడు వాచ్మెన్ ఉండగానే తర్వాత కొన్నాళ్లకు ఇంకోటి రాజయ్య అనేటాడు కొద్దిగా 10వ తరగతి చదువుకున్నవాడు వాచ్మెన్గా వచ్చాడు, డే వాచ్మెన్గా. ఇద్దరిని పెట్టారు వాళ్ళు. ఈ పాత కోణానికి కొత్త కోణాన్ని చూస్తే కోపం వస్తున్నది. వీడు బచ్చగాడు నా ముందర నిన్న వచ్చాడు, వీడు కొద్దిగా 4 ముక్కలు చదువుకున్నాడు, సార్లు అందరూ వీడే పిలుస్తారు, కరెంట్ బిల్ తీసుకురా, కట్టరా పోరా, అరే పేపర్ తీసుకురా పోరా, చదువుకున్నాడు కదా వాడినే పిలుస్తున్నారు అందరు. ఈ ముసలానికి బాగా కోపం వచ్చి ఎవరో విసండి నాసండి కూర్చోరాని వచ్చి, సార్ ఏం చేయాలి వీడితో, నాకు మస్తు కంట్లో నెలసువీరం పడ్డాడు వీడు, వాడు చదువుకున్నాడు అయినా నాకు చదువు రాదు అనగానే, ఏం చేయాలి అనగానే వాడు ఉండి ఓ బోర్డు రాసి పెట్టుకోరా నీ రూమ్కి వాడి రూమ్కి అనగానే రాజయ్య అని వీడు ఇంతకుముందు రాసిందాన్ని రాజయ్య సీనియర్ వాచ్మెన్ అని రాసుకున్నాడు. రాజయ్య సీనియర్ వాచ్మెన్ అంటే వాడికంటే వీడు పెద్ద అని చెప్పి చెప్పుకోవాలి, చదువు రాకున్నా కానీ చెప్పుకోవాలి. అది చూసిన వాళ్ళందరూ ఏమంటారు, వాడు జూనియర్ అని, వాడు నాకు మొన్న వచ్చాడని అనుకోవాలని మన కోరిక. అంటే చేసే వృత్తిలో కూడా నేను కొంచెం గట్టివాడిని అని చెప్పి చూపుకునేటువంటి గర్వం అంటూ ఉంటుంది. ఈ చాకలివాడు అంటున్నాట, మీకు బట్టలు కావాలా, ఎక్కడి నుంచి వచ్చినారు మీరు, ఊళ్ళో పొట్ట వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని బట్టలు అడుగుతారా, నేను ఎవరింట్లో ఉతుకుతా అనుకుంటున్నారు, కంస మహారాజు గారింట్లో బట్టలు ఉతికేవాడిని నేను, మీకు మా బట్టలు కావాల్సి వచ్చినాయి, రాజుగారులో ఈ దొరల బట్టలు పోండయ్యా అనుకుంటూ వాడు ఆక్షేపిస్తూ అన్నట్ట. ఈ విధంగా అనేసరికి ఇలా యుక్తాయుక్తాలు మర్చి పెద్ద చిన్న కానకుండా భగవంతుని విషయంలో మాట్లాడుతున్నాడని చెప్పి చెప్తున్నాడు శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజు తోటి. ఏవం వికత్తమానస్య కుపితో దేవగీసుత రజకస్య కరాగ్రేణ శిరఃకాయాదపాతయతు. కాబట్టి కరాగ్రంతో చేతి ముందు భాగంతో ఆ చాకలి యొక్క శిరస్సు తెగిపడేటంత గట్టిగా ఒక్క దెబ్బ నెత్తివిచ్చి పుచ్చుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా, మేము నువ్వు ఇచ్చిన బట్టలు ధరించే యోగ్యుల కామా అని చెప్పి కొట్టాట. దాంతో గుడ్డల మూటలను అక్కడనే వారవేసి ఆ చాకలాడు మిగతా చాకలాడా అందరూ కూడా, అరే వీళ్ళతో పెట్టుకోవద్దురా యువకులు, ఒక్క దెబ్బ కొడితేనే నాకు చుక్కలు కనిపించినాయి అని చెప్పేసి అన్ని విడిచిపెట్టి వాళ్ళ కలిసి పారిపోయినారు. ఆ గుట్ట వస్త్రాలన్నీ తీసుకొని ఆ చాకలి మూటలన్నీ కూడా పడేసి వెళ్ళిపోయినారు. దాంట్లో మంచి బట్టలు తీసుకొని వీళ్ళిద్దరు కూడా చెరో డ్రెస్ చక్కగా సుందరమైనటువంటి డ్రెస్సులు వేసుకున్నారు, చక్కగా అలంకరించుకున్నారు. ఇక ఆ గుడ్డలను అక్కడనే వదిలివేసి వెళ్ళారు. రామకృష్ణుడు పాత బట్టలు వదిలివేశారని చెప్పి చెప్తున్నాడు. ఇక వారి రూపాలకు అనువైనటువంటి రంగురంగుల బట్టలు తీసుకున్నారు. ఏ బట్టలు వీళ్ళ రూపానికి మంచిగా ఉంటాయో ఆ సైజులు మాత్రమే తీసుకొని నానా లక్షణ వేషాభ్యాం కృష్ణరాము విరేజతు అంటే వెలిగిపోతుంది ఉన్నది. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నయ్యము నితాంతాపారభూత దయయును తాపసమందారణ
లేదు, నీపాద కమల సేవ అనుకుంటూ అక్కడ అనేది లేదు, పోతన భాగవతంలో చెప్తున్నాడు. వేరే చోట చివరి పద్యాలు తీసుకువచ్చాను. అయితే నానా లక్షణ వేషాభ్యాం కృష్ణరామో విరేచతుడు, అనేక రకాలైన బట్టలు వాళ్ళకి ఏది దొరుకుతుందో తీసుకొని వేసుకున్నారు. మంచిగా వాళ్ళకి సరిపోయేటువంటి మంచి టైట్ ప్యాంట్ ఒకటి వేసుకున్నారు, సూట్ బూట్ వేసుకున్నారు, చక్కగా హాయిగా కిరీటం అలంకరించుకున్నారు, రాజుగారి విరంగల పట్టున్నారు, ఇద్దరు రాజపుత్రుల్లాగా తయారైపోయినారు. నానా వేషాలతోటి విరేజతువు చక్కగా వెలిగిపోతూ ఉన్నారు. స్వలంకృతో బాలగజో పర్వణీవ సితేతరు, వాళ్ళు చూస్తూ ఉంటే బాలగజాల్లాగా మంచి మదించిన గున్న ఏనుగుల వేరే శోభిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా అతికినట్టుగా బట్టలు ఉన్నాయి, చక్కని అందమైన వస్త్రాలు వాళ్ళకు లభించాయి, అవి వేసుకున్నారు. ఇక వాడి సేవలకు నేసినటువంటి వాడిని, అది పుట్టినటువంటి వాడిని మనసులోనే తలుచుకుంటూ, వీడెవడో మా కోసమే ఈ బట్టలు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు చాకలడని వాడిని తిట్టుకుంటూ, తస్య ప్రసన్నో భగవాన్ ప్రాసాదాత్ సారూప్యమాత్మనః శ్రియంచ పరమాం లోకే బలైశ్వర్య స్మృతి ఇంద్రియం తతఃసుదామ్నో భవనం మాలాకారస్య జగ్మతుః తౌ దృష్ట్వా ససముత్థాయ ననామశిరసా భువి. ఆ సుధాముడు అక్కడికి పోగానే మాలలు వెళ్ళేటువంటి వాడి పేరు సుధాముడు. వాడు లేచి నిల్చొని ఆ రకరకాలైనటువంటి మాలలన్నీ కూడా అల్లుతూ ఉన్నారు. ఆ ఇద్దరు రాగానే వాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎందుకంటే వాళ్ళు చూశారు ఆయనతో ఒక్క దెబ్బ కొట్టి చాకలాన్ని పారిపోయేటట్టు చేశారని చెప్పేసి ఆయన దగ్గరికి రాగానే ఈ సుధాముడు వెళ్ళి ఇద్దరి కాళ్ళ మీద పడేసి, అయ్యా మీకు ఎలాంటి మాలలు కావలిస్తే ఇలాంటి ఉచితాసనాల మీద ముందు మీరు కూర్చోండి, మీకు మంచి మాలలు అలంకరిస్తారని చెప్పేసి చేతులకు దండగడియాలకు అక్కడ కట్టుకునే మాలలన్నీ కూడా వాళ్ళకి శుభ్రమైన మాలలన్నీ కూడా అలంకారం చేశాడు. పూజాం సానుగయో చక్రే స్రక్తాంబూల అనులేపనై, స్రక్ అంటే మాలలు, తాంబూలం అంటే చర్వణం చేసేటువంటి వక్కపొడి, ఆ తర్వాత అనులేపనాలంటే ముఖానికి పూసినటువంటి ఆ అంగరాగాలన్నీ కూడా వాళ్ళకు సమకూర్చాడు. వాడు సుధాముడు అవన్నీ కూడా వాళ్ళు రాసుకొని చక్కగా సిద్ధంగా తయారైపోయినారు. ప్రాహణ సార్థకం జన్మ పావితంచ కులం ప్రభో పితృదేవర్షయో ముఖ్యం తుష్టాఖ్యాగమనేన వాం. అయ్యా నా పితృదేవతలు సంతోషపడతారు, మీలాంటి భగవత్ స్వరూపులు ఇద్దరు కూడా మా దుకాణానికి వచ్చి ఇవాళ మా దగ్గర ఈ వస్తువులన్నీ తీసుకున్నారు. భవంతౌ కిల విశ్వస్య జగతః కారణం పరం అవతీర్ణా హవిషే విహాంశేన క్షేమాయ చ భవాయ చ. అభ్యుదయం కోసం సాధు పురుషులు ప్రపంచంలో మంచి జరగడం కోసం గొప్ప గొప్ప క్షేత్రాలకు దిగ్విజయ యాత్రగా వెళుతూ ఉంటారు. మీరు ఇవాళ మా దేశానికి రావడం, మా మధుర నగరానికి రావడం, అది ముఖ్యంగా నా అంగట్లోకి వచ్చి మీరు ఇలాంటి సామాన్లన్నీ తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉన్నదని చెప్పి ఆ సుధాముడు వాళ్ళ ఇద్దరికి కూడా నమస్కరించేసి ఇద్దరికి కూడా వాళ్ళు అడిగితే, మా యోగక్షేమాల కొరకే జ్ఞానప్రదాతగా, మీరు బలప్రదాతగా, ఐశ్వర్యప్రదాతగా ఆ అంశాలతోటి మీరు ఇక్కడికి చేరుకున్నారయ్యాను. నహివాం విషమాదృష్టి సుహృదో జగదాత్మనో సమయో సర్వభూతేషు భజంతం భజతోరపి. ఈ విధంగా వాళ్ళ ఇద్దరు కూడా ఆ సుధాముడు వాళ్ళ ఇద్దరిని కూడా స్తోత్రం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా సకల ప్రాణుల యందు సమభావం కలిగి ఉంటారు కాబట్టి నేను మీకు ఎట్టి సేవలు చేయాలనో ఆజ్ఞాపించండి మహాప్రభో, ఇంకా మీకు ఇవే కాకుండా ఎప్పుడైనా ఏది కావాలన్నా నేను ఇస్తానని చెప్పేసి జీవులను ఏదైనా కార్యమంతు నియోగించేటప్పుడు వాళ్ళని మీరు అనుగ్రహించడమే మాకు సంతోషంగా భావిస్తాం. కొంతమంది మనం అనుకుంటుంటారు రాజుగారి దృష్టి మన పైన పడితే చాలు అని. ఒక్కొక్క ఆఫీసులో పనిచేసేవాళ్ళు మనం చేసిన పనికి గుర్తింపు రావాలి కనుక బాసుకు మనం చేశామని చెప్పి తెలిస్తే చాలు అని తహతహలాడుతూ ఉంటారు. ఆ విధంగా పాపం ఆ సుధాముడు ఇచ్చినటువంటి మాలలు, స్రక్ ఇవన్నీ కూడా అంగలేపాలు, అంగరాగాలు అన్నీ కూడా ఇచ్చి మీకు ఎప్పుడు కావాలన్నా ఇక్కడికి రండి, మీరిద్దరూ మహానుభావులు అని చెప్పి వాళ్ళకు దండం పెట్టి ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఇగో ఇక్కడ సుధాముడు, అయ్యా మీరు చెప్పిన పద్యం అండి ఇక్కడ ఉన్నది. ఆ సుధాముడు అనేటువంటి వాడు ఇవన్నీ ఇచ్చి మీకు సేవ చేసుకోవడమే నా జన్మ భాగ్యం అని చెప్పి చెప్తున్నాడు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి, నేను పెన్సిల్తోటి వీడి దగ్గర రాసుకున్నా, పోతన భాగవతం ఇక్కడ ఉన్నది. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి భూతదయయు తాపసమందారణ. అది హే ప్రభు, నీ కమలాల వంటి పాదాలను సేవ చేసుకునే భాగ్యాన్ని, ఎందుకంటే భగవంతుణ్ణి ఏ అంగాన్ని స్మరించినా సరే మనం కమలంతో పోలుస్తాం. కరారవిందేన, కరకమలంతో పదారవిందం, ఆయన యొక్క పద అరవిందాలను మనం పదకమలాలను కొలుస్తూ ఉంటాం భగవంతుణ్ణి. భగవంతుని యొక్క చరణారవిందాలను, భగవంతుని యొక్క కరారవిందాలను, భగవంతుని యొక్క ముఖారవిందాన్ని అన్నిటిని కూడా అరవిందంతో కమలంతో పోల్చేటువంటి సంప్రదాయం ఉన్నది. కాబట్టి నీ పాద కమల సేవయు, నీ పాదాలు ఎలాంటివి అంటే కమలాల వంటి నీ పాదాలను సేవ చేసేటువంటి భాగ్యం నాకు కలిగించు అని చెప్పేసి తాపసమందారా నాకు దయచేయగదే, అలాంటి నాకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వమని చెప్పి సౌదాముడు ప్రార్థించడం. ఆ తర్వాత కృష్ణుడు ఇక కుబ్జ అనేటువంటి ఆమె పాపం ఎదురుగా వచ్చింది. కుబ్జ గురించి మీ అందరికీ తెలుసు. ఆమె చాలా త్రివక్ర అంటారు. ఆమె 3 వంకర్లు ఉన్నటువంటి దేహంతో ఉంటుంది. ఎలాగైతే అష్టావక్రుడికి దేహం అంతా 8 వక్రగతులు ఉంటాయో, వంకర్లు ఉంటాయో, ఆ విధంగా ఈ కుబ్జ అనేటువంటి ఆ రాజదాసి, అది కంసుని ఇంట్లో దాస్యత్వం చేస్తూ ఉంటుంది. అది దాసి స్త్రీ, పని మనిషి. దానికి పాపం ఆ 3 వంకర్లు ఉంటాయి శరీరంలో, పెద్ద కూపడు ఉంటుంది, వీపు పైన ఒక
పెద్ద ఇది ఒక ఉబ్బు ఉంటుంది. అలాగా 3 వంకర్లతోటి పాపం అది నడవలేక నడుస్తూ ఉంటుంది. అలాంటి ఒక స్త్రీ వీళ్ళకి ఎదురవుతూ ఉంటుంది. దాని గురించి చెప్తున్నాడు, కుబ్జపై దయ చూపుతున్నాడు. ఇక పరీక్షిత్ మహారాజా రూపపేశల మాధుర్య హసితాల అపవీక్షితై దర్శితాత్మా దదౌ సాంద్రం ఉభయోరనులేపనం. ఈ విధంగా ఆ రూపవైభవాలకు ముగ్ధుడైనటువంటి ఆయన యొక్క ప్రార్థనకు ముగ్ధుడైనటువంటి వాడు పరీక్షిత్ మహారాజా. ఈ కృష్ణ పరమాత్మ అలాగే బలరాముడు కూడా ఆ సౌదాముని జీవించి కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఒక కుబ్జ ఒక కురూపి పాపం ఆయన 3 వంకర్లు ఉన్నటువంటి త్రివక్ర అనేటువంటి స్త్రీ కనిపించింది. ఆమెను అడిగారు, మీరు ఎవరమ్మా అని అడిగితే, నేను ఒక దాసినండి, కంసుల వారి భవనంలో నేను పనిచేస్తాను, నన్ను త్రివక్ర అని అంటారు. నేను అనులేపనాలు అంటే ఈ మూతి పూసుకునేటువంటివి, నెత్తికి రాసుకునే తైలాలు, ఇలాంటివన్నీ సుగంధ ద్రవ్యాలు మాత్రమే, నేను చందనాలన్నీ కూడా వాళ్లకు మహారాణులకు సప్లై చేస్తూ ఉంటాను. చందనాలు అగరు ద్రవ్యాలన్నీ కూడా ఇస్తూ ఉంటాను. అలాంటి పని చేసేదాన్ని నేను, నాకు అది చేయడం చాలా మిక్కిలి ఇష్టం. నన్ను రాజుగారు ఆ పనిలో మద్భావితం భోజపతేరతి ప్రియం వినాయువాంకో అన్యతమస్తదర్హతి. కాబట్టి అవన్నీ అలదుకునేటువంటి విషయాలు, అలదుకోవడం అంటే మూతి పూసుకునేటువంటివన్నీ కూడా ఎంతగానో ఆదరిస్తూ ఉంటారు. అక్కడి స్త్రీలు మహారాణులంతా కూడా వాళ్ళకు అంగలేపనాలన్నీ కూడా నేను నిజంగా అవి ఇస్తూ ఉంటాను. మీరు కూడా అర్హులే కనుక మీకేమన్నా కావాలిస్తే కూడా అయ్యా తీసుకోండి అంటూ వాళ్ళు అడగకముందే వాళ్లకు అంగలేపనాలు అవన్నీ కూడా వాళ్ళకు అందిస్తూ ఉన్నది ఆ కుబ్జ. అది చూసి కృష్ణుని రూపవైభవాన్ని చూసి అది ఒక్కసారి తన్మయం చెందుతోంది. ఎంత అందగాడి పిల్లవాడు, ఆయన అన్నగాడు ఇంకెంత అందంగా ఉన్నాడని చెప్పి వాళ్ళ ఇద్దరిని చూస్తూ ఉన్నది. పాపం ఆమె స్వతహాగా ఆ కొంతమందిని మీరు చూడండి, నల్లగా ఉన్నటువంటి వాళ్ళు తెల్లటి బట్టలు వేసుకుంటారు. వాళ్ళకు ఒకటి ఏమిటంటే అదొక రకమైన కోరిక ఉంటుంది మనసులోకి, మమ్మల్ని కూడా బాగున్నారని అనుకోవాలనో మరి ఏదేదో. కానీ ఎక్కువగా తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళని చూస్తే నల్లటి వాళ్ళకే ఉంటుంది, బాగా వాళ్ళకు ఇష్టంగా ఉంటుంది అది ప్రేమపరంగా. ఆ విధంగా కృష్ణ పరమాత్మను అలాగే బలరాముడిని చూసేసరికి అందంగా లేనటువంటి త్రివక్ర వీళ్ళ అందాన్ని చూసి ముగ్ధురాలైపోయి, అబ్బా దేవుడికి వీళ్ళకి ఇంత అందం ఇచ్చాడు, నాకు అసంటిది ఇయ్యకపాయే చెప్పి మనసులో ఒక రకమైనటువంటి భావన అయితే ఎవరికైనా జన్మ స్వాభావికంగా వస్తుంది. అలాగా అనుకుంటూ ఆ అనులేపనాలన్నీ పూసుకొని వాళ్ళు తెజరిల్లిపోయినారు. చాలా అందంగా, ఇంకా అందంగా కనిపిస్తున్నారు. ప్రసన్నో భగవాన్ కుబ్జాన్ త్రివక్రాం రుచినాననాం రుజ్వీం కర్తుం మనశ్చక్రే దర్శయన్ దర్శనే ఫలం. పాపం మనకేదో సహాయం చేసింది కదా ఈ అమ్మాయి, కాబట్టి దీనికి మనమేమన్నా సహాయం చేయాలి అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు అనుకున్నారు. అందులో కృష్ణ పరమాత్మ ఒక్కసారి దాంతో మాట్లాడుకుంటూనే దాని పాదాల మీద కాలు ఒక్కసారి తొక్కి పట్టి చెక్కిలి కింద చేయబెట్టి అలా పైకి లేపాడట. లేపేసరికి కాళ్ళు పైకి తొక్కి పట్టాడు. పైకి లేపేసరికి దానిలో ఉన్న వంకర్లన్నీ కూడా స్ట్రేట్ చక్కగా బ్యాడ్మింటన్ బ్యాట్ను ఒక ఫ్రేమ్లో పెట్టినట్టుగా స్ట్రేట్ అయిపోయింది, చక్కగా అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత ఆమెలో అందాన్ని కూడా నింపాడు భగవంతుడు. ఆ స్వామి దానికి ఆ త్రివక్రాలు మొత్తం పోయేటట్టుగా చేసి ఎక్కడ లేనటువంటి అందాన్ని దానికి కల్పించాడు. అది ఒక్కసారి చూసుకొని పరమాత్ముని పరమానంద భరితురాలైపోయి ఎన్ని జన్మాల పుణ్యమో ఇలాంటి మహానుభావుని యొక్క కరస్పర్శ నాకు తాకింది అని చెప్పి ఆమె పాపం సంతోషపడుతూ ఉన్నది. పద్భ్యాం ఆక్రమ్య ప్రపదే, ఆమె యొక్క 2 పాదాల మీద కాలు వేశాడు కృష్ణ పరమాత్మ. ఇంకేం కావాలి, ఆ భగవంతుని స్పర్శనే మన జన్మానికి అహోభాగ్యం. అట్లాంటి భాగ్యవంతమైనటువంటి కాళ్ల మీద ఆయన కాలు వేసి తొక్కి పట్టి ఆమె పాదాలు లేవకుండా కదలకుండా పట్టుకొని జంగుల్యుత్తాన పాణిన 2 వేళ్లు పెట్టాడు ఇలా చెక్కిలి కింద పట్టేసి. ఉత్తాన పాణిన ప్రగృహ్య చిబుకం అంటే గండస్థలం, ఇది ఈ చెక్కిలి, దీని కింద 2 వేళ్లు పెట్టేసి ఒక్కసారి ధ్యాత్మాం ఉదని మదచ్యుత. కాబట్టి ఆ విధంగా తన 2 వేళ్లను చేర్చి మీదికి ఎత్తాడు. అలా ప్రేమను ముక్తిని అనుగ్రహించేటువంటి భగవంతుడు ఆ తల్లికి ఎదురైనాడు. అలాగా ఆ కుబ్జ యొక్క వంకర్లన్నీ కూడా పోగొట్టేసి ఆమె అవయవాలన్నీ కూడా పూర్తిగా చక్కబడి ఆ యువతి చాలా అందంగా కనిపించేట్టున్నాడు. ముకుంద స్పర్శనాత్ సద్య బభూవ ప్రమదోత్తమ. ప్రమద అంటే యువతి, అందమైన యువతిని ప్రమద అంటారు. అలాంటి ఉత్తమమైన ప్రమదోత్తమలాగా అందమైన స్త్రీగా ఆమె మారిపోయింది కుబ్జ. ఏ వీరగ్రహం యామో నత్వం కేతమి ఉత్సవే. ఈ విధంగా మహావీర ఒక్కసారి మా ఇంటికి రండి, మీరు నాకు ఇంత సాయం చేశారు, నా జన్మలో నేను అనుకోలేదు ఇలా జరుగుతుందని, ఇలాంటి అందం నాకు వస్తుందని నేను ఊహించలేదు, మీరు మా ఇంటికి ఒక్కసారి వచ్చి ఆతిథ్యం తీసుకుపోండి అని చెప్పి అర్థిస్తూ ఉన్నది. కృష్ణుడు కూడా తన అగ్రజునితో బలరామునితో అంటున్నాడు, ఏవం స్త్రియా యాచ్యమానః కృష్ణో రామస్య పశ్యతః ముఖం వీక్ష్యానుగాంచ ప్రహసంస్తాము ఆచహ. నవ్వుకుంటూ ఆమెతో అంటున్నాడు, దరహాసం అనుస్తూ అంటున్నాడు, హే సుందరవదన, నేను వచ్చిన పని పూర్తయిన తర్వాత తప్పకుండా నీ ఇంటికి వస్తాను, ఇక మీ ఇంటికి వచ్చి మీ గృహంలో నేను కాలు పెడతానని చెప్పేసి నీ గృహం సాంసారిక బాధలకు గురి కాకుండా నీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయని చెప్పి భగవంతుడు పరంధాముడు పరమాత్మ ఆ కుబ్జను కూడా అనుగ్రహించాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం
నమో భగవతే వాసుదేవాయ. హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. కృష్ణ భగవానికి కృష్ణ పరమాత్మ బలరాములు ఇద్దరు కూడా ఆ ద్వారంలోకి ప్రవేశించారు. వాళ్ళు రాగానే కువలయాపీడం అనేటువంటి మదపుడేనుగు వాళ్ళ వీధికి ఒక్క ఉదుటున దుంకి వాళ్ళ వీధికి వచ్చింది. అత కృష్ణశ్చ రామశ్చ కృత శౌచౌ పరంతప మల్లదుందుభి నిర్ఘోషం శ్రుత్వా ద్రష్టుముపేయు. ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ మల్ల యుద్ధం జరుగుతోంది. ఇక్కడ కువలయాపీఠం ఏనుగుతోటి బలరామకృష్ణులకు యుద్ధం ఉన్నదని ముందే సాటిపు వేసి పెట్టాడు. వీళ్ళకి ఆ విషయం కూడా తెలియదు. లోపలికి రాగానే వాద్యాలతో ఘోషలు వినిపిస్తున్నాయి. రంగస్థలం ద్వారం దగ్గరికి రాగానే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ రింగ్ ఏదైతే ఉంటుందో దాని మధ్యలో ఎవ్వరూ లేకుండా కేవలం మావటివాడు, ఆ ఏనుగు కువలయాపీఠం దాన్ని నడిపేటువంటి మావటివాడు, వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అక్కడికి లోపలికి వీళ్ళిద్దరు అడుగు పెట్టారు. కృష్ణ ప్రభు రాగానే ఆ చూశాడు, ఆ ఏనుగు పైకి లంఘించి వస్తూ ఉన్నది. ఎప్పుడు వీళ్ళ తొండంతో చుట్టి నేలకు వేసి కొడదామా అని ఝీంకరించుకుంటూ మీదికి వస్తూ ఉంటే కృష్ణ పరమాత్మకి ఇక్కడ ఆలోచించకూడదని చెప్పి తొందరగా తన దగ్గర ఉన్న ఆ ఉత్తరీయాన్ని తీసి నడుముకు గట్టిగా బిగించుకొని మేఘధ్వనివేరం గంభీరమైన ధ్వని చేస్తూ ఆయన వెనక్కి తగ్గకుండా ఉవాచ హస్తి పంవాచ మేఘనాదగ వీరయా. మార్గవీర, ఒరే అంబష్టుడు అంటే ఆ మావటివాడు, ఒరే మావటివాడ, హే అంబష్ట నోచేత్ సకుంజరంత్వాం నయామి యమ సాధనం. ఉవాచ హస్తి పంవాచ మేఘ గంభీరయ అంబష్ట మార్గం నౌ దేహి అపక్రమమాచిరం. తోవగడ్డం జరగరా అంబష్టాన్ని, ఏనుగు జరుపు, అది మా మీదికి వస్తుంది, అడ్జర్గని ఇక్కడిచే గట్టిగా అరుచుకుంటూ కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు. చెప్తే వాడు వింటాడా? వాడికి ముందే ఆజ్ఞ అయిపోయింది, ఆ వచ్చే ఇద్దరు బాలకులను సంహరించాలని, ఏనుగుతో తొక్కించాలని చెప్పారు. కాబట్టి వాడు ఎంత మొత్తుకున్నా సరే వినకుండా ఏనుగును వాళ్ళ వైపే ఉరికిస్తూ ఉన్నాడు. ఈయన మాత్రం గట్టిగా భగవంతుడు అరుస్తూ ఉన్నాడు, ఏ అంబష్ట మార్గం నౌదేహి, మా ఇద్దరికి మార్గం ఈరా, అపక్రమమాచరం, తొందరగా పక్కకు తొలగిపో, మాకు అడ్డం రాకు అని చెప్పి ఆయన అరుస్తుంటే, నోచేత్ సకుంజరం త్వాం, నిన్ను నీ కుంజరాన్ని ఏనుగును ఇద్దరిని కూడా నయామి యమ సాధనం, యముని యొక్క యమపురికి పంపిస్తాను మీ ఇద్దరిని కూడా అని చెప్పి కృష్ణ పరమాత్మ హెచ్చరిస్తూ ఉన్నాడు. అయినా సరే ఏవం నిర్భత్సిత అంబష్ట, ఎంత బెదిరించినా సరే ఆ అంబష్టుడు రాజుగారి ఆజ్ఞవాణి యందు ఉన్నది గనుక చోదయామాస కృష్ణాయ కాలాంతక యమోపహం, అలా కాలాంతకుని వేరని యమునిలాగా వాళ్ళ మీదికి ఆ ఏనుగును ఉరికించుకుంటూ తెస్తూ ఉన్నాడు. కరీంద్రస్యం అభిధృత్య కరేణ తరసా గ్రహీ కరాద్విగలిత సోమం నిహంత్యాంఘ్రీష్వలీయత. తొండంతో ఒకసారి అది చుట్టబోయింది. ఆ తొండాన్ని పట్టుకొని దాన్ని గిరగిర అది పినేల కొట్టి దాని పళ్ళు, దాని దంతాలు ఏవైతే ఉంటాయో ఆ రెండు దంతాలు తీసి ఆ దంతాలతోనే దాన్ని పొడుచుకుంటూ పైన ఉన్న అంబష్టుని కూడా పొడిచివేశాడు. 25 బారల దూరం, అంత దూరానికి దాన్ని విసిరి కొట్టివేశాడు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఎడంవైపు తిరుగుతున్నప్పుడు అతడు కుడివైపు అది వస్తూ ఉంటే ఎడంవైపు తిరుగుకుంటూ ఏనుగును చాలాసేపు అలసిపోయేటట్టుగా ఆ రింగులు బాగా ఆడించి తర్వాత దాన్ని పట్టుకొని నేలకు వేసి కొట్టాడు. ఆవు దూడను బట్టి ఆడిస్తున్నట్టుగా దాన్ని కాసేపు దాన్ని ఆడించాడు. అది బాగా అలసిపోయిన తర్వాత అది కింద పడంగానే ప్రభు సింహం వేరం దాని వీరికి విజృంభించి అవలీలగా పాదాలతో తొక్కిపట్టి దాని యొక్క ఆ దంతాలు ఏవైతే ఉంటాయో వాటిని ఊడబెరికి ఆ దంతాలతోటి కువలయాపీఠాన్ని మావటి వాడిని ఇద్దరిని కూడా చావగొట్టాడు, ఆ దంతాలతోటి మోదాడు అని చెప్పి చెప్తున్నాడు. ఈ విధంగా పరీక్షిత్ మహారాజా ఆ కంసుడు ఏదైతే ఉపాయం ఆలోచించి వీళ్ళని సంహరించాలనుకున్నాడో వాడి యొక్క ఉపాయం బెడిచికొట్టింది, విఫలమైపోయినాడు వాడు దాంట్లో అని చెప్పి చెప్తున్నాడు. మహిద్రౌద్రంబున మల్లు ఇది మళ్ళీ పోతన గారి పద్యం వస్తుంది. చాలా గొప్ప గొప్ప పద్యాలు ఉన్నాయి ఈ సందర్భంలో కూడా. అలాగా అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు రాగానే మొదటగా అనుకున్నట్టుగా చాణూరుడు ముష్టికుడు అనేటువంటి ఇద్దరు కూడా మల్ల యోధులు ఇద్దరు కూడా సిద్ధంగా అక్కడ ఉన్నారు. వాళ్ళు మహాబలవంతులు, చాలా మల్ల యుద్ధంలో అంటే కుస్తీలో ద్వంద్వ యుద్ధంలో చాలా ఆరితేరినటువంటి వాళ్ళిద్దరు కూడా రావడం, ఇక వచ్చేసి బలరామకృష్ణులకు ఈ మల్లులతోటి పెద్ద యుద్ధం జరిగింది. అలా యుద్ధం జరుగుతూ ఉంటే మీదికి వచ్చారు. హస్తాభ్యాం హస్తయోర్ధృత్వా, చేతులతో చేతులను పట్టుకొని కింద పడేస్తున్నాడు. పద్భ్యామేవచ పాదయోహో, కాళ్లతో కాళ్ళం దన్నేసి కింద పడేస్తున్నారు. విచకర్షు అన్యోన్యం ప్రహస్య విచకీషయ, ఓళ్ళనోళ్ళు గెలవాలనే కోరికతోటి వాళ్ళు వీళ్ళని దన్నడం వీళ్ళు వాళ్ళని దన్నడం. చాణూర ముష్టికులు బలరామకృష్ణులు ఇద్దరు కూడా నలుగురు, వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు భయంకరంగా పోట్లాడుతున్నారు. స్వాంగౌ మల్లౌ శైలేంద్ర సన్నిభౌ త్వచాతి సుకుమారాంగౌ కిశోరౌ నాప్త యవ్వనవు. ఇక్కడి ఏనుగుల్లాంటి బలవంతులు పర్వతాల వేర ఉన్న ఈ మగవాళ్ళిద్దరు చాణూర ముష్టికులు ఎక్కడ? సుకుమార యవ్వనాప్తౌ, ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్నటువంటి బలరామకృష్ణుల యొక్క బలం ఎక్కడ?
క్వచాతి సుకుమారాంగౌ, సుకుమారమైన అంగాలు కలిగినటువంటి శరీరాకృతి కలిగినటువంటి కృష్ణుడు బలరాముడు ఇక్కడ, బలంగా కొండల్లాగా ఉన్నటువంటి చాణుడు ముష్టికుడు ఎక్కడ అని ఆ చుట్టూ స్టేడియం నిండా కూర్చున్నటువంటి వాళ్ళు పురజనులందరూ కూడా చాలా భయపడుకుంటూ కంపించుకుంటూ చాలా కంసుడిని తిట్టుకుంటూ ఉన్నారు. ఎక్కడైనా కానీ సమం శక్తి పరాక్రమై, కోట్లాడాలంటే తమ సమశక్తి ఉజ్జీవం ఉన్నవాడిని పెట్టాలి. కానీ ఇద్దరు సుకుమారమైన బాలకుమారుల పైన అలాంటి పర్వతాల లాంటి వాళ్ళను ఉసిగొల్పడం మంచిది కాదు. ఇంకా ధర్మ వ్యతిక్రమోక్ష్యస్య సమాజస్య ధ్రువం భవేత్, ఇలా ధర్మ వ్యతిక్రమం చేస్తే మన ఊరికి కూడా అరిష్టం చుట్టుకుంటుంది, ఊరికి కూడా చెడు జరుగుతుంది. రాజుగారు చేసిన పని బాగాలేదు. యత్రా ధర్మ సముత్తిష్ఠేత్ నస్థేయం తత్ర గర్హించిత్, అధర్మం జరిగే చోట మనం ఎవరూ ఉండకూడదని చెప్పి చాలా మంది అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. అది సరే, బలరాముని ముఖం చూశారా ఎంత అందంగా ఉన్నాడు అని ఒక ఆమె, కృష్ణుడి చూడండి వాడెంత అందంగా ఉన్నాడని ఇంకొక ఆమె, వాళ్ళు అక్కడ యుద్ధానికంటే ఎక్కువగా వాళ్ళ యొక్క అందచందాలను కూడా చూస్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత శంకరుడు బ్రహ్మాది దేవతలు, ఇక ఆ స్వామి ముఖం చిరునవ్వుతో ఆవేశస్ఫూరకంగా వెలిగిపోతున్నది, మహా ఆవేశంగా ఉన్నాడు. ఇక బ్రహ్మాది దేవతలందరూ కూడా జగజ్జనని లక్ష్మీదేవి, శంకరుడు, శ్రీమన్నారాయణుడి పాదపద్మాలకు నిత్యం కూడా భక్తితో ఆరాధించేవాళ్ళు కనుక వాళ్ళందరూ కూడా వైకుంఠపతి ఆయన యొక్క దివ్య లక్షణాలు, చాణూర ముష్టికులను ఆయన నేలకర్పించడం ఇవన్నీ కూడా చూసి అలా చేస్తూ ఉంటే అక్కడ శ్రీకృష్ణుడే ఆయన అవతరించాడు. కృష్ణ ప్రభువు నిత్యం కూడా చిత్ర విచిత్రాలైనటువంటి ఈ వింతలన్నీ కూడా చేసిన వాడే కనుక ఆయన యొక్క ధైర్య సాహసాలన్నీ తెలిసిన వాళ్లే. పుణ్యాపత వ్రజభువో యదయం నృలింగ గూఢ పురాణ పురుషో వనచిత్రమాల్య గాహ్పాలయన్ సహబల ప్రణయ క్వణయంశ్చ వేణుం విక్రీడయాంచతి గిరిత్ర రమార్చితాంఘ్రి. కాబట్టి రమా అర్చితాంఘ్రి లక్ష్మీదేవి చేత పూజింపబడ్డ పాదాలు కదండి. ఆయన యొక్క పాదాలకు అందరూ కూడా అక్కడి నుంచి దండం పెట్టుకుంటున్నారు. శ్రీకృష్ణ ప్రభునందు తమ తమ చిత్తాలను లగ్నం చేస్తూ అందరూ కూడా ఆయన పాదాలకు ఆర్ద్ర హృదయంతో ఆనంద పరవశులై నమస్కరిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. స్త్రీలందరూ కూడా ధన్యా వ్రజ స్త్రియ ఉరుక్రమ చిత్తయానా ధన్యా వ్రజస్త్రియ, ఆ వ్రజదేశంలో వ్రజభూమిలో పుట్టినటువంటి స్త్రీలు చాలా ధన్యులు కదా. ఈ కృష్ణుడితోటి ఆ బాల్యం నుంచి వాళ్ళు ఇన్నాళ్ళు క్రీడించారు. మనం కేవలం చూస్తేనే మన కళ్ళకి ఇంత ధన్యంగా అవుతున్నది, అలాంటిది అగో వాళ్ళు ఎంత ధన్యులు అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇక కంసవధ దగ్గరికి వస్తుంది. అయ్యా కంసవధ అయిన తర్వాత ఒక టెంకాయ కొడతాం, ఇవాళ కొట్టలేదు అనుకుంటాను. సస్యేన పెట్టుకోండి, ఇంకా వస్తుంది, ఇంకా చాలా టైం ఉన్నది. సస్యేన వేగ ఉత్పత్తి ముష్టీకృత్య కరావు భూ భగవంతం వాసుదేవం క్రుద్ధో వక్షస్య అబాధత. ఈ విధంగా పదే పదే ఆ పొడుస్తున్నటువంటి చాణుడిని ముష్టికుణ్ణి ఆ ఇద్దరిని కూడా కృష్ణ భగవానుడు వక్షస్థలంపై మోదాడు, దెబ్బతీశాడు. ఇక ఆ తర్వాత పిడికిలి పోటతోటి తథైవ ముష్టిక పూర్వం సముష్ట్యాభిహతేన వై బలభద్రేణ బలిన తలేనాభిహతో భృషం. ముష్టికుడు బలభద్రునితోటి అలాగే చాణూరుడు కృష్ణ భగవానుడితోటి ఇద్దరు కూడా కోట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని నేలకు వేసి కొడుతూ ఉన్నారు. ప్రవేపిత రుధిరముద్వహన్ ముఖతోర్దిన వ్యసుప్రపాతోర్పిపస్థే వాతాహత ఇవ అంఘ్రిపః. అరచేతితో వాడిని తీవ్రంగా కొట్టాడు. వాడు ఎలా ఉన్నా అంటే పెనుగాలి తాకిడికి మహావృక్షాలు రాలిపోయినట్టుగా ఇద్దరు కింద పడుతూ ఉన్నారు. చాణూరే ముష్టికే కూటే శలే తోశలకే హతే శేషా ప్రదుర్పుల్లాహ సర్వే ప్రాణ పరీప్సవః. చాణూరుడు ముష్టికుడు ఇద్దరు కిందపడంగానే ఇక తర్వాత మళ్ళీ వీళ్ళకంటే తర్వాత మళ్ళీ వీళ్ళు కూడా పడిపోతే యుద్ధంలో దిగేటందుకని చెప్పి వాడు ఇంకా కొంతమంది మల్ల యోధులను సిద్ధంగా ఉంచాడు. వాళ్ళంతా కూటుడు, షటుడు, తోషలుడు అనేటువంటి 5గురు కూడా బలరామకృష్ణుల ధాటికి నిహతులైపోయినారు. బలరామకృష్ణులు ముష్టిఘాతాలతో వాళ్ళని చావగొట్టారు. వాళ్ళంతా కూడా నిహతులై మల్లులంతా కూడా పారిపోతూ ఉంటే కంసుడు ఇక ఇప్పుడు లాభం లేదనుకొని తనే రంగంలోకి దిగాడు. నేనే వీళ్ళ ఇద్దరిని కూడా సంహరిస్తానని చెప్పి కంసుడు రావడం. ఇక నిస్సారయత దుర్వృత్తౌ వసుదేవాత్మజౌ పురాత్ ధనం హరత గోపానాం నందం బధ్నీత దుర్మతిం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వెంట వచ్చిన అందరినీ ముందు అరెస్ట్ చేయండి, ఆయనను చెరసాలలో వేయండి, ఈ వీళ్ళ యొక్క గోపులు తెచ్చినటువంటి ధనానంతా కూడా స్వీకరించండి, వాళ్ళు పారిపోకుండా వాళ్ళ ఎడ్లు బళ్ళు అన్నింటిని కూడా బంధించి వేయండి అని చెప్పి కంసుడు అనవసరమైనగా చాలా రెచ్చిపోయి ఆ బ్రజవాసుల పైన వాళ్ళని చూడడానికి వచ్చిన వాళ్ళ మీద వాళ్ళ అనుయాయులైనటువంటి వాళ్ళ పైన వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా బంధించమని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వసుదేవస్తు దుర్మేధ అన్యతామశ్వసత్తమః. కాబట్టి ఈ ధనాలంతా తీసుకోండి, వసుదేవుడిని మొదటికి వెంటనే చంపివేయండి, ఎందుకంటే ఈ వసుదేవుడి వల్లనే ఇదంతా జరిగింది. ఇక వసుదేవ దుర్మేధ హన్యతాం అశ్వసత్తమః ఉగ్రసేన పితాచాపి సానుగ పరపక్షగః. ఉగ్రసేనుడు మా తండ్రి గారు ఇంట్లో అన్నం తింటాడు, వాళ్ళ పాట పాడతాడు, కాబట్టి ముందు ఉగ్రసేన మహారాజును మా తండ్రి గారిని కూడా చంపివేసేయండి, మా మామగారైనట్టు మా వసుదేవుడిని కూడా బావగారిని చంపేసేయండి. ఇంకా ఏవంబికత్తమానేవై కంసే ప్రకుపితో అవ్యయ. అవ్యయ అంటే కృష్ణ పరమాత్మ, వ్యయం కానివాడు.
అవ్యయుడు అని కృష్ణ పరమాత్మ పేరు సహస్రనామాల్లో ఒకటి. ఆ అవ్యయుడు ఇవన్నీ కూడా వింటూ ఉన్నాడు. తన తండ్రిని చంపమంటూ ఉన్నాడు, తన మామగారు తన తాతగారైనటువంటి ఉగ్రసేన మహారాజునే చంపమంటున్నాడు. ఈ కంసుడు ఎలా నాకు మేనమామ అయినాడని చెప్పి చాలా బాధపడుతూ ఇక లాభం లేదు, ఈ కంసుడినే మనం సంహరించాలి, వీడు ఒక పెద్ద రోగంలాగా తయారైనాడు ఈ మధురకి, కాబట్టి మధురానాథుడిని చంపేస్తానని చెప్పేసి శత్రుపక్షపాతి ఉన్నటువంటి ఉగ్రసేనుని చంపమన్న కంసుని పైకి ఒక్కసారి లఘుమాసిద్ధి ద్వారా మిక్కిలి తేలికగా పైకి ఎగురుకుంటూ లేచి వచ్చాట. తం సంపరేతం విచకరిష భూమౌ హరిర్యథేభం విజతో జగతో విపశ్యతః. ఓ మహారాజా, కంసుడు ఎదురుగా